యూ కెన్ విన్, వరల్డ్ ఛాంపియన్ అవుతావు అని చెప్పేసి వాళ్ళు నన్ను నేషనల్ ట్రిప్స్ కి ఇన్వైట్ చేయడం. చాలా సార్లు ట్రై చేస్తే ఇంట్లో అమ్మాయిలు బయట తిరగొద్దు, పంపించొద్దు. నిజంగా మా ఇంట్లో కోడలు ఉంటే నేను ఇంత పని నేను చేసి ఉండేదాన్ని కాదు, మా అమ్మ వాళ్ళని పంపించి ఉండేవాళ్ళు. మా వారు కాబట్టి చేయగలుగుతున్నాను. రియల్ ప్లస్ మా అత్తమ్మ ఫ్యామిలీ కూడా చాలా ఫ్రీడమ్ ఉన్న ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో చేసుకొని అనే టైపు. కానీ అమ్మాయిలు ఇట్లా అమ్మాయిలు అట్లా అని అత్తగారు కాదు, అమ్మగారు కాకుండా ఉండేవారు మా అత్తగారు. ఇప్పుడు లక్ అది నాకు. అట్లాగే పిల్లలు కూడా చాలా సపోర్టివ్. వాళ్ళు ఉండబట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను ప్రతి దాంట్లో కూడా. తర్వాత ఒక 1 year వరకు అలా అన్నారు. ఒక 1 year తర్వాత నేనేంటే పరిచయం అయింది, అర్థమైంది. అక్కడి చెల్లి తనే అయితే డిగ్రీ ఫీజు కట్టొచ్చాను. డిగ్రీ ఫీజు అయిపోయింది. డిగ్రీ అవ్వగానే ఈలోపు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే పాప వచ్చేసింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంకో పాప వచ్చేసింది. మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ల్యాబ్ టెక్. నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. వేరే వాళ్ళు మా ఫ్యామిలీ స్టేటస్ కంటే చాలా చిన్న ఫ్యామిలీ, అంత ఇన్కమ్స్ లేవు వాళ్ళకి. కానీ మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్ చదివించేది. నేనేమో మంచి టాపర్ స్టూడెంట్, 10th క్లాస్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ ర్యాంక్ స్టూడెంట్ని. సో అలాంటి నేను అరే వాళ్ళు అంత మంచిగా చదివిస్తున్నారు, మా వాళ్ళకేంటి జస్ట్ చదవడం రాయడం వస్తే చాలు, అమ్మాయికి చదివింది అనుకుంటారు. అలా కాదు, నన్ను చూసి మొత్తం ఫ్యామిలీస్ మారాలి, అలా చదవాలి అనుకున్నా. నిజం, ఈరోజు చాలా ఫ్యామిలీస్ నన్ను చూసి మారినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే వెస్టేజ్కి వచ్చానో చాలా ఫ్యామిలీస్ రాలేదు ఇప్పటికీ. కానీ బట్ 1 day వస్తుంది, నేను ఎప్పుడు ఒక జనరేషన్ ముందుంటున్నా. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు రారు, వాళ్ళ పిల్లలంతా నన్ను ఫాలో అవుతారు. కాబట్టి ఒక జనరేషన్ నేను అడ్వాన్స్గా ఉన్నా, వాళ్ళు నన్ను వాళ్ళ పిల్లలు చూసి ఫాలో అవుతున్నారు. ఈరోజు ఆ ఎడ్యుకేషన్ వాల్యూ కానీ అది కానీ తెలుసుకోగలిగి చేయగలుగుతారు. మొత్తం మంది చేయాల్సిందే. ఎందుకు వస్తారంటే ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ చూపిస్తా. ఇక్కడ ఏ కంట్రీ అయినా ఇంత ఇన్కమ్ రాదు, ఇక్కడ వస్తుంది అని చూపించాలని ఇంత కసిగా చేస్తున్నాం. సో అలా ఇంటర్నేషనల్ ప్లేయర్గా మిస్ అయిన నాకు తర్వాత ఇంటర్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నా. కానీ పెళ్ళైన తర్వాత ఏం చేస్తాం, అవునా? మిస్ అయిపోయింది. దేవుడు ప్రతిదీ నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. నిజంగా మీకు బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా ఏదో రూపంగా తీరుస్తాడు. నేను ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకున్నా, బట్ వెస్టేజ్కి వచ్చినాక ఎంబీబీఎస్ డాక్టర్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ సార్ ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా మంది సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మా ఆర్ఎంఓ నా కొలీగ్ డాక్టర్, నేను ల్యాబ్ ఇన్ఛార్జ్గా ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తుంటాను. అయితే ఒక ఫీమేల్ బాడీలే ఆ సార్ దగ్గర కూర్చొని ఫస్ట్ బిజినెస్ లాగా ఎక్కడ చెప్పాలి, మనం మన మాట వినడం దగ్గర పోతాం. సార్ చిన్న దగ్గర పెద్దోళ్ళ దగ్గర, చిన్న దగ్గర వాళ్ళతో మంచిగా వింటారు కదా. కానీ మనం ఎట్లా ఆలోచించాలంటే అట్లా ఆలోచించదు, తేడాగా ఆలోచించాలి, సీదా ఆలోచించవద్దు. మనకన్నా పెద్దవాళ్ళకి చెప్తే ఎలా ఉంటారు. సో నేను సార్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ ముందు కూర్చున్నా. సార్ ఇది ఒక మంచి ప్లాన్ ఉంది, ప్రోడక్ట్స్ ఉన్నాయంట, మీ దగ్గర విందామంటే ఇగో మేడం ఇలాంటివన్నీ మాకు చెప్పకండి, మేము చెయ్యము అంటే, సార్ మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు సార్, నేను చేస్తున్నా ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో యాజ్ అ డాక్టర్గా మీరు ఒక్కసారి విని నాకు సజెస్ట్ చేస్తే నేను వాడుకుందామని మీ తెలివి కోసం వచ్చిన సార్ చెప్పిన. మొత్తం విన్న తర్వాత బాగుంది మీరు వాడుకోవచ్చు అన్నారు. ఆ రోజు లేదు, నెక్స్ట్ డే లేదు, 3వ రోజు కాల్ వచ్చింది. మేడం నాకు కూడా ఒక 10,000 అప్పుడు 1000 రూపీస్ కొంటే సరిపోతుంది అని చెప్పేవాళ్ళు. సార్ మేడం మరి నాకు కూడా ఒక 1000 to 1200 తెప్పియండి కొన్ని ప్రొడక్ట్స్ అన్నారు. బాగుందా లేదా? మనం ఏం చేస్తాం, నాకు 1000 పెట్టే సందు దొరికితే చాలు, చెయ్యే పెట్టేస్తాం మనం కదా. సో ఏమన్నానంటే, సార్ అవునా, ఓకే సార్ బాగుంది తీసుకొస్తాను,
కానీ షాంపూ సూపర్ సార్, ఫ్లాక్స్ ఆయిల్ ఇంకా సూపర్ సార్, మీరు ఒక్కసారి వాడారంటే మీరు చెప్పగలుగుతారు డాక్టర్ గారు 2000 తీసుకొచ్చి ఇచ్చినారు సార్. ఛాన్స్ దొరకాలి మనకి. వాడిన తర్వాత సార్కి కొంచెం హార్ట్లో ప్రాబ్లం వచ్చింది అంతకుముందు. అయితే మేడం కూడా మా దగ్గర గైనకాలజిస్ట్ జాబ్ రిజైన్ చేసి ఎప్పుడో ఒక 20 years బ్యాకే 18 years బ్యాకే ఓన్ ప్రాక్టీస్ రన్ చేస్తున్నారు. పిల్లలు 2 డాక్టర్స్, సార్ డాక్టర్, వైఫ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి 3rd floor లో ఇల్లు ఉంటుంది, 2 floors లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపీ ఉంటుంది, 2 floors లో పేషెంట్స్ ఉంటారు. సార్కి 2 floors ఎక్కగానే ఆయాసం వచ్చి కాసేపు ఆగి మళ్ళీ 3rd floor ఎక్కేవారు. ఎప్పుడైతే మనం ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇచ్చినామో రెగ్యులర్ గా ఆగకుండా ఎక్కడం స్టార్ట్ అయింది. తర్వాత సార్ మార్నింగ్ స్విమ్మింగ్ వెళ్తారు ఎవ్రీడే, ఆగకుండా ఎల్లుండి డ్యామ్ లో ఈ చివరి నుంచి చాలా దూరం పోయి రాగలుగుతున్నారంట. ఈ హ్యాపీనెస్ తోని ఈ రోజు అప్పుడు రెంటెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఓన్ హాస్పిటల్ పెట్టుకొని ఎవ్రీ మంత్ మన దగ్గర ఒక 1000 PV హాస్పిటల్లోని పేషెంట్లకు కాల్షియం, గ్లూకోజ్, కాల్షియం, ఐరన్ ఫోలిక్, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్ సజెస్ట్ అవుతుంది ఎవ్రీ మంత్. సో ఇలాగా ఒక 1000 PV దాకా మూవ్ అయితే ఒక 30-40 వేలు ఈజీగా సార్ వాళ్ళు అమ్మిస్తారు. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక ఫ్రెండ్ వచ్చింది నాకంటే ముందు నుంచి నా పాత కంపెనీలో ఉండే ఆమె ఒక 2-3 years బిజినెస్ చేస్తున్నారు, ఎదగట్లేదు, బిజినెస్ ఎదగట్లేదు. ఆమె ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైఫ్. నేను వచ్చిన 1 year తిరగలేదు, ప్రయత్నించిన. ఈమె పేరే వినిపోలేదు మార్కెట్లో. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చూసింది, షీవాన్ అని పేరు పెట్టింది. అయితే అన్ఎక్స్పెక్టెడ్ దాంతో కాల్ అయిపోయి ఫ్రెండ్ అయిపోయింది. ఎప్పుడో 15 years బ్యాక్ నుంచి. ఈ మధ్య ఎప్పుడు కనిపించినా నాకు ఫోన్ చేయడం, మాట్లాడడం చేస్తుంటది. ఈ వెస్టేజ్ బిజినెస్ వస్తున్నప్పుడే ఆమె కాల్ వచ్చింది. కాల్ రాగానే ఏమన్నా, అరే మంచి బిజినెస్ అని స్టార్ట్ చేస్తున్నా, నువ్వు చేస్తావా అని అడిగినా. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, ఇన్వెస్టర్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వచ్చేసి అన్నా. నేనే రావాలా ఎవరు పట్టుకోవాలంటే ఫ్రెండ్స్ పట్టుకొని వచ్చేసి కలిసి ప్లాన్ చేస్తున్నామన్నా ఒక 4 జెంట్స్ పట్టుకొని వచ్చింది. బాగుందా లేదా? సో ఆ విధంగా ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేయడానికి అది పెరుగుతూ ఎంత అయిందంటే అది జగిత్యాల పోయి పెద్ద లైన్ అయిపోయింది. సో అక్కడ పట్టుకొని ఒకటి వదిలిపెట్టకుండా, ఎవరు వచ్చినా వదిలిపెట్టకుండా వర్క్ చేస్తే నెట్వర్క్ ఫార్ములా ఉంది, అది సక్సెస్ అవుతుంది మనకి. ఆ ఫార్ములా ఏంటంటే 1 waste person gives you 1 best person.